వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు మనతో పాటు యూసీఎస్ ఇన్ఫోటెక్ నుంచి ఉదయ్ గారు ఉన్నారు. సో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నారండి. అంటే క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇది. సో స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. ద సేమ్ టైం ఎవరైతే డిగ్రీ ఫినిష్ చేసిన తర్వాత ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి రావడం జరిగిందనమాట. వీళ్ళు ఇస్తున్నటువంటి సర్వీస్ త్రూ చాలామంది స్టూడెంట్స్కి మంచి మంచి బెనిఫిట్స్, ఆపర్చునిటీస్ రావడం జరిగింది. అండ్ స్టూడెంట్స్ అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటి, వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీస్ని ఇస్తున్నారు, అండ్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారు అనేది యూసీఎస్ ఇన్ఫోటెక్ నుంచి వచ్చినటువంటి ఉదయ్ గారితో మనం మాట్లాడి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం నాగరాజ్ గారు. సో స్టూడెంట్స్ అంటే డిగ్రీ ఫినిష్ చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క కోర్స్ చేస్తూ ఉన్నారు. అయితే మీ దగ్గరకు వచ్చేటువంటి ట్రైనింగ్ ప్రాసెస్ త్రూ ఎక్కువ మంది బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మీ దగ్గర ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రైనింగ్ పీరియడ్ కానివ్వండి, ఏ విధంగా ఉంటుంది? సో డెఫినెట్లీ సార్, ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే కోర్ సర్వీస్ ఏంటి అంటే సర్వీస్ నో అని చెప్పేసి ఒక మంచి పాపులర్ టూల్ ఐటీలో. ఓకే, సో ఈ టూల్ అనేది మంచి డిమాండింగ్లో ఉంది, బాగా డిమాండింగ్లో ఉంది. ఇది ఒక ఇండియాలోనే కాదు, యూటెక్, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్, మీరు ఎక్కడ తీసుకున్నా కూడా, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మీరు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినా కూడా అక్కడ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో ఏంటి అంటే ఈ టూల్ అనేది ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్. మీకు తెలిసినట్టుగా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఇప్పుడు బాగా పాపులర్గా ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని బిజినెస్ ప్రాసెస్ అన్నిటిని కూడా ఆటోమేట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఆర్గనైజేషన్లో ఉన్న ప్రాసెస్లో అన్నీ ఆటోమేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, ఇప్పుడు ఆఫీస్కి మనం వస్తున్నాము, ఏ టైంలో వస్తున్నాము, ఏ టైంలో వెళ్తున్నాము, పర్ డే హౌ మచ్ టైం మనం స్పెండ్ చేస్తున్నాము, ఎవ్రీ ఎంప్లాయీ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, వీక్లీ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఇటువంటి ప్రాసెస్ని అంతా కూడా ఆటోమేట్ చేసేసుకోవచ్చు. ఎనీ ప్రాసెస్ అండి. ఇప్పుడు సపోజ్ మనం కూర్చున్న హాల్ ఉంది, ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ రూమ్ ఉంది. ఈ రూము వేరే వాళ్ళు వచ్చి మేము ఈ టైంలో మాకు మీటింగ్ ఉంది మీరు వెళ్ళిపోండి అంటే అది యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఈ రూమ్ మేము బుక్ చేసుకున్నాము ఈ టైం టు ఈ టైము. సో ఈ రూమ్ ఏ టైంలో అవైలబుల్గా ఉంది, ఏ టైంలో అవైలబుల్గా లేదు అనేది బుక్ చేసుకుంటే ఆ స్లాట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోయింది. అవును. అలా ఈ ఈ ఈ రూమ్ని బుక్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఆర్గనైజేషన్లో ఉన్న ఎటువంటి ప్రాసెస్నైనా కూడా ఆటోమేట్ చేసుకోవడానికి ఈ టూల్ అనేది బాగా యూజ్ అవుద్ది. ఆ విధంగా ప్రతి ఆర్గనైజేషన్ ఆల్మోస్ట్ 15,000 క్లౌడ్ ప్లాట్ఫామ్, ప్యూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అండి ఇది. వెరీ గుడ్. సో ఇది బేసిక్ ఏంటంటే ఈ టూల్ అనేది ఫ్లెక్సిబుల్ టూల్ కారణంగా ఏంటి అంటే ఎటువంటి ప్రాసెస్నైనా కూడా ఆటోమేట్ చేసేసుకోవచ్చు. నేను ఒక ప్రాసెస్ని ఆటోమేట్ చేశాను. మా ఆర్గనైజేషన్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఇంతకుముందు నార్మల్గా జరుగుతూ ఉండేది. ఏంటి, రిక్రూటర్స్ రెజ్యూమేస్ డౌన్లోడ్ చేసేసుకొని నౌకరీ పోర్టల్ నుంచి దాన్ని టెక్నికల్ టీమ్స్కి పంపిస్తే వాళ్ళు దాన్ని షార్ట్ లిస్ట్ చేసేసి, దాని తర్వాత ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి, వాళ్ళలో షార్ట్ లిస్ట్ చేసేసి, వాళ్ళలో మళ్ళీ ఫిల్టర్ అవుట్ చేసేసి సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి, దెన్ హెచ్ఆర్ డిస్కషన్ తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం జరిగేది. ఇదంతా కూడా ఒక ట్రాకింగ్ ఉండేది కాదు. ఈ ప్రాసెస్ని నేను ఆటోమేట్ చేశాను. సో ఈ ప్రాసెస్ని ఈ సర్వీస్ నౌ టూల్ అనే యూజ్ చేసుకొని, ఈ సర్వీస్ నౌ అనే టూల్ని యూజ్ చేసుకొని ఆటోమేట్ చేశాను. సో వాళ్ళంతా కూడా రెజ్యూమే డౌన్లోడ్ చేసుకొని రిక్రూటర్స్కి పంపించేసిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, ఏ టైం కండక్ట్ చేస్తున్నారు, ఎవరు కంప్లీట్ చేస్తున్నారు, అతని స్టేటస్ ఏంటి, క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఈ టూల్లో ట్రాక్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక ప్రాసెస్ కాదండి, ఎనీ ప్రాసెస్, ఆర్గనైజేషన్లో ఉన్న ఎటువంటి ప్రాసెస్నైనా కూడా ఈ టూల్ని యూజ్ చేసుకొని ఆటోమేట్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా ఈ టూల్ అనేది అక్రాస్ ద వరల్డ్ ఫేమస్ అయిపోయింది. ఓకే. సో ఆ విధంగా ఈ టూల్కి ఆబ్వియస్గా టూల్ అక్రాస్ ద వరల్డ్ అన్ని కంపెనీస్ యూజ్ చేస్తున్నాయంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మీకు అర్థమైందా? రీసెంట్గా నేను ఒక స్టూడెంట్తో మాట్లాడాను, నాకు కాల్ చేస్తున్నారు. సార్, మా ఆఫీస్లో ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయ్ అవుతాను. మా ఆఫీస్లో నేను ఆర్పిఏ టూల్ మీద వర్క్ చేస్తూ ఉన్నాను. సమ్హౌ ఆర్పిఏ ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మేము బెంచ్ మీదకి వెళ్ళాలి. బెంచ్ మీదకి వెళ్తే ఖచ్చితంగా కొంత టైం వరకు ఉంటారు. తర్వాత ఆపర్చునిటీస్ ఉంటేనేమో రిటైన్ చేసుకుంటారు, లేదంటే వెళ్ళిపోమంటారు. మా కంపెనీ మేనేజర్స్ సర్వీస్ నో మీద ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ టూల్ మీద, సర్వీస్ నో టూల్ మీద ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ కోర్స్ మీదకి
మీరు నేర్చుకొని సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. సో దట్ వీ కెన్ టేక్ యూ టు ద సర్వీస్ నో ప్రాజెక్ట్స్ అనేది తను చెప్పింది. ఇట్లా యూఎస్లో ఇప్పుడు ప్రస్తుతం రెసిషన్ నడుస్తూ ఉంది. మామూలుగా యూఎస్లో ఏంటంటే కొంచెం ఆపర్చునిటీస్ ఎక్స్పెక్ట్ చేసినంతగా లేవు. సో కొంతమంది స్టూడెంట్స్ మమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. సార్ సర్వీస్ నో మీద నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి. సో చాలామంది మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి జాబ్ తెచ్చుకొని ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని నేర్చుకొని మా గైడెన్స్ త్రూ వాళ్ళు జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు యూఎస్లో. ఎలా సార్ అంటే ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని డేస్ ఉంటుంది? సో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి ఇది 2 months ఉంటుందండి. అంటే అరౌండ్ 2 months ఉంటుంది. ఎందుకంటే మనం నార్మల్గా ఏంటి అంటే చాలా డీటెయిల్డ్గా డెప్త్గా కాన్సెప్ట్ ఎలా చెప్తామంటే, మనం ఆర్గనైజేషన్లో మనం ప్రాసెస్ని ఆటోమేట్ చేసేటప్పుడు వచ్చే ఛాలెంజెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆర్గనైజేషన్లో ఎటువంటి ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేస్తాము అనేది ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తోటి ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్తాం. సో దట్ ఏంటంటే స్టూడెంట్స్ బాగా నేర్చుకోవటం, వాళ్ళు జాబులు తెచ్చుకోవటం, వాళ్ళు రిఫర్ చేయటం త్రూ ఇట్లా ఏంటి అంటే మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు బాగా పెరిగారు. చాలా మంది స్టూడెంట్స్కి మీరు వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి. అవునండి. నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి అక్కడ. సో వాళ్ళ వేళల్లో స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అయ్యి సర్వీసెస్ని ట్రైనింగ్ని యూటిలైజ్ చేసుకొని అవకాశాలు బయట ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని మరీ జాయిన్ అవుతూ ఉన్నారు. 2 months కోర్స్. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. జనరల్గా వాళ్ళకి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. మీరు అసెస్మెంట్ ఎలా ఉంటుంది సార్? డెఫినెట్గా మీరు ఇండియాని చూసుకుంటే ఇండియాలో హైదరాబాద్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, పూణే, ముంబై, ఢిల్లీ, ఈవెన్ ఇన్ కోల్కతా. ఓకే. సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి. సో ఇండియాలో చూసుకుంటే ఆల్ ఎంఎన్సీ కంపెనీస్లో చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో చిన్న కంపెనీస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. చిన్న కంపెనీస్ అంటే సర్వీస్ బెరీ టెక్నాలజీస్ అని ఒక కంపెనీ ఉంది. సో అది ఓన్లీ సర్వీస్ నోకి వెండర్ అనమాట. అది అంటే సర్వీస్ నో కంపెనీ దగ్గరికి ఏదన్నా మాకు ఈ ప్రోడక్ట్ ఆటోమేట్ చేయాలి అంటే సర్వీస్ నో కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి చెప్తారు. అట్లాంటి కంపెనీస్ ఒక 50 to 60 ఉన్నాయి, చిన్న కంపెనీస్. మోస్ట్లీ ఆల్ ద ఎంఎన్సీ కంపెనీస్ యూజ్ సర్వీస్ నో ప్లాట్ఫామ్. ఓకే. వీటితో పాటు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ అమెజాన్, సో ఆడిట్ కంపెనీస్ లైక్ డెలాయిట్, ఈవై, కేపీఎంజీ, పీడబ్ల్యూసి ఇటువంటి కంపెనీస్ కూడా యూస్ చేస్తాయి. రీసెంట్గా నా స్టూడెంట్ ఒకతను కంప్లీట్గా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, హీ కేమ్ విత్ జీరో ఐటీ నాలెడ్జ్. సో జీరో ఐటీ నాలెడ్జ్ తోటి వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా బాగా నాలెడ్జ్ పెంచుకొని, టెక్నికల్ పరంగా బాగా పెంచుకొని డెలాయిట్లో దాదాపు 18 lakhs ప్యాకేజ్ తోటి వచ్చారు. 4.5 years ఎక్స్పీరియన్స్ తోటి. విత్ 4.5 years 18 lakhs ప్యాకేజ్ తోటి మంచిగా సెటిల్ అయ్యారు ఇప్పుడు. సో ఇట్లా ఎలా సార్ అంటే జనరల్గా అడుగుతున్నాను, ఆన్ యావరేజ్ చూసుకుంటే మంత్లీ వీళ్ళకి ఇన్కమ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది మీ దగ్గర ట్రైనింగ్ అయిపోయి అవకాశాలు కల్పించుకున్న తర్వాత? సో మన దగ్గర ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ ఇన్ కేస్ వస్తే ఎంత ప్యాకేజెస్ వస్తాయి అనేది కదా క్వశ్చన్ ఇక్కడ. సో మీరు చూసుకుంటే కనుక ఇది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండి. ఆర్గనైజేషన్స్కి ఒక క్రైటీరియా ఉంటుంది. 0 to 3 years ఎక్స్పీరియన్స్ అంటే ఎంఎన్సీస్ ఎలా ఛార్జ్ చేస్తాయంటే 0 to 3 years అంటే 10 lakhs లోపు శాలరీ మనం పే చేయాలి అనేది ఉంటుంది. సో ఈ టూల్ మీద ఏంటంటే 0 to 3 years ఎక్స్పీరియన్స్ లోపు కనుక్కుంటే మీకు ఆపర్చునిటీస్ వస్తే 9 lakhs per annum 10 lakhs per annum ఎర్న్ చేసుకునే వరకు ఛాన్స్ ఉంది. దీని తర్వాత 3 to 6 lakhs అయితే ఈవెన్ 24 lakhs per annum వరకు ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంది. దీని తర్వాత బియాండ్ 6 lakhs, సో మీరు 40 lakhs 50 lakhs వరకు ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంది ఈ టూల్ మీద. సో మంచి ప్యాకేజెస్ ఉన్నాయండి, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు కనుక బాగా స్కిల్స్ కనుక ఎర్న్ చేసుకోగలిగితే ఈ టూల్లో యూ కెన్ గెట్ అప్ టు 55 lakhs 60 lakhs per annum. ఈ యూఎస్ లాంటి ప్లేసెస్లో అయితే దాదాపుగా 1.5 crore to 2 crores వరకు ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది యూఎస్లో అయితే. అక్కడ కరెన్సీ ప్రకారం, అక్కడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం దే విల్ పే 1.5 crore to 2 crores per annum అట్లా పే చేస్తూ ఉంటారు. పే బాగుంటుందండి ఇందులో. ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి అంటే ఓవరాల్గా చాలామంది డిగ్రీ ఫినిష్ చేసిన తర్వాత కొంతమంది కోర్స్ కూడా పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాపర్గా ఎలా అప్రోచ్ అవ్వాలి? సో డెఫినెట్గా అండి, ఇప్పుడు ఎటువంటి స్టూడెంట్స్ మనల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఫ్రెషర్స్కి ఈ కోర్సు వర్కౌట్ అవ్వదండి.
ఆర్గనైజేషన్స్ మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ని ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సిడర్ చేస్తారు. ఎందుకు అంటే ఫ్రెషర్స్ వచ్చేసరికి వాళ్ళు ప్రాసెస్ ఆటోమేషన్లో అంతగా రాణించలేరు. అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఆర్గనైజేషన్లోకి వస్తారు కాబట్టి వాళ్ళకి అంత అవగాహన ఉండదు. సో ఏంటంటే ఫ్రెషర్స్ని కన్సిడర్ చేయరు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ని కన్సిడర్ చేస్తారు. లేదంటే బీటెక్ కంప్లీట్ అయ్యి, లేదంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి, లేదంటే ఎంబీఏ కంప్లీట్ అయ్యి, ఎంసీఏ కంప్లీట్ అయ్యి ఒక 2-3 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉందనుకోండి, వాళ్ళు ఇటువంటి కోర్స్ నేర్చుకోవచ్చు. లేదంటే ఐటీలో ఉంటారు, ఐటీలో వర్క్ చేస్తూనే ఉంటారు, సపోర్ట్ ప్రాజెక్ట్స్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే దే విల్ బి వర్క్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి గ్రోత్ ఉండదు. మెజారిటీ ఏంటంటే ఐటీ కంపెనీస్లో అవుట్ ఆఫ్ 100 జాబ్స్ 80 జాబ్స్ సపోర్ట్ జాబ్స్ ఉంటాయి. సపోర్ట్ జాబ్స్ అంటే అందులో కొత్తగా నేర్చుకోవడానికి ఏముండదు, రొటీన్ జాబ్, సేమ్ జాబ్, వస్తాము సేమ్ అదే జాబ్ చేస్తాము వెళ్ళిపోతాం. 80% ఆఫ్ ది జాబ్స్ ఇలానే ఉంటాయి. సో రావడం, ఆ రోజు అదే టాస్క్ రిపీట్ చేయటం, కంప్లీట్ చేయటం, వెళ్ళిపోవడం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి శాలరీస్ గ్రోత్ ఎక్కువ ఉండదు, వేరే కంపెనీలో ఆపర్చునిటీస్ కూడా తక్కువ ఉంటాయి. ఓకే, తద్వారా ఏంటి అంటే వాళ్ళకి గ్రోత్ తక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళు బాగా నేర్చుకోవచ్చు ఈ కోర్సు. సో ఎలాంటి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే త్రూ ఆన్లైన్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, యూసీఎస్ వెబ్సైట్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. యూ కెన్ కాంటాక్ట్ ఆన్ ద గివెన్ నెంబర్ ఇన్ ద స్క్రీన్. యూ కెన్ డైరెక్ట్లీ వాక్ ఇన్. సో వీఆర్ యాక్చువల్లీ ఇన్ ద హైదరాబాద్ అమీర్పేట ఎస్ఐపి స్ట్రీట్ అండి. ఎస్ఐపి స్ట్రీట్లో శాంతి నిలయ అని బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్. సో యూ కెన్ ప్రాక్టీస్ దేర్ ఇట్ సెల్ఫ్. ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. సో నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను అక్కడ. అట్లానే ఒక 4-5 మెంబర్స్ ఎప్పుడు వాళ్ళకి ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి ఉంటారు. సో దే కెన్ కాంటాక్ట్ మీ ఆన్లైన్, దే కెన్ కాంటాక్ట్ త్రూ ద గివెన్ నెంబర్ ఆన్ ద స్క్రీన్, దే కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. సో in all the possible ways they can contact me. Anyway sir, thank you so much Uday garu. Thank you very much sir. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ బయట చాలామంది ఉన్నారు. అండ్ మీకు ఒక మంచి ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నట్టు అయితే నంబర్ ఆఫ్ పీపుల్ అక్కడ జాయిన్ అయ్యి సర్వీస్ని తీసుకొని, ట్రైనింగ్ తీసుకొని అండ్ గ్రేట్ ఆపర్చునిటీస్ని బయట గ్రాప్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ క్లియర్గా కనుక్కొని మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది, అడ్రస్ కూడా కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.